4వ వచనం చదవండి. లేవికాండం 26:4. మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలంలో చెట్లు ఫలించును. ఇవన్నీ ఆశీర్వాదాల గుర్తులు. ఒకప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఎటువంటి భూమిలో ఉన్నాం. ఆదాము నేల నుంచి, మట్టి నుంచి, భూమి నుంచి తీయబడ్డాడు. ఆదాము అంటే అర్థం ఎర్రని భూమి అని, ఎర్రని వాడని, మట్టి వాడని అర్థం. ఈరోజు ఆదాము నుంచి వచ్చిన సంతతిగా నువ్వు నేను కూడా భూమిలో నుంచి వచ్చావు. నీ పేరు నా పేరు కూడా భూమిని. ఎటువంటి స్థితిలో ఉన్నావు ఒకప్పుడు అంటే శపించమైన భూమిగా, ఎండిపోయిన భూమిగా, పాడైపోయిన భూమిగా, నాశనమైన భూమిగా, కరిగిపోయిన భూమిగా, విషపు భూమిగా, ఇంకా శ్మశాన భూమిగా మనం జీవించాం. ఈ 7 లక్షణాలు గల భూమిని దేవుడు మార్చాడు, బాగు చేశాడు, ఫలాలు చేశాడు, వర్షం చూపించాడు, పండించడం చేశాడు. ఆయన రక్తంలో కడిగి శుద్ధిగా చేశాడు, పవిత్రంగా మార్చాడు. విలువ లేని వారిని విలువ కలిగిన వారిగా, ఎన్నిక లేని వారిని ఎన్నిక కలిగిన వారిగా చేసుకున్నాడు. మన భూమి మీద వర్షం రావాలంటే, పంటలు పండాలంటే, ఫలాలు కాయాలంటే మరి మనం ఎలాంటి భూమిగా ఉండాలి? ఒకప్పుడు భూమిని ఎటువంటి భూమిగా మార్చాడో చూసాము. మరి ఇప్పుడు మార్చిన తర్వాత ఎలాంటి భూమిగా ఉండాలి? నువ్వు నేను ఎలాంటి భూమిగా, మరి ఎలాంటి భూమిగా ఉంటే ఆ వర్షాలు, ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద ఏ విధంగా కురుస్తాయి? ఎలాంటి భూమిగా ఉన్నాం సరి చేసుకుందాం. క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మళ్ళీ ఒక 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎలాంటి భూమిగా జీవించాలి మనం, ఎలాంటి భూమిగా నువ్వు నేను ఉండాలి. ఆదాము అయితే ఉండడా ఆశీర్వాదకరం, మంచి తోట, చెట్లు, కాయలు, మొత్తం నీదే రాజ్యం, నీ ఇష్టం. దేవుడు ఒక ఏదైనా తోట అభివృద్ధి ఒక్క చెట్టే తిరుగుతుంటే, ఆ చెట్టు కింద కాయలు తిరుగుతుంటే అన్ని చెట్లు పెట్టి ఆ ఒక్క చెట్టు కింద దగ్గరికి పోయింది, ఆ ఒక్క కాయ తినడం జరిగింది. శపించబడ్డాడు. ఈరోజు మనం కూడా శపించబడకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళగా, దేవుని శాపానికి గురి కాకుండా ఎలాంటి భూమిగా నువ్వు నేను సరి చేసుకోవాలి. క్లుప్తంగా చూద్దాం కొన్ని విషయాలు. 2 కీర్తనలు చదువుకున్న భూమి, ఇందాక చదువుకున్న భాగమే. 26:12. కీర్తనలు 26:12. సమభూమిలో నా పాదములు, సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. సమభూమి గుంటలు, వంకర్లు, లోయలు, లోతులు ఉండకూడదు. ఎట్లా ఉండాలంటే చెప్పండి, మన భూమి ఎట్లా ఉండాలి? సమానంగా ఉండాలి. మన భూమి మనం ఎట్లా ఉండాలి? సమానంగా ఉండాలి. గుంటలు ఉంటున్నాయి, లోయలు ఉంటున్నాయి, లోతులు ఉంటున్నాయి, మధ్య మధ్యలో కొండలు, గుట్టలు, రాళ్ళు కూడా వస్తున్నాయి. దేవుని మందిరంలో నిలకడగా ఉండాలి. సమభూమి లాగా మన పాదాలు దేవుని మందిరంలో నిలిపే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడుంటాం సమభూమిగా? ఆదివారం దేవుని మందిరంలోకి రావాలి, ఇంకా సంఘ ప్రార్థనలోకి రావాలి, ఇంకా బైబిల్ స్టడీకి రావాలి, ఉపవాస కూడికలకు రావాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని ముందు పెట్టుకొని నడిచిపోవాలి. అప్పుడే గుంటలు, లోయలు అన్ని పూడిపోతాయి. మన భూమిలో వంకర్లు లేకపోతే మలుపులు ఎన్ని పోవాలంటే దేవుని మందిరంలో గడపాలి. సమభూమిగా ఈరోజు ఉన్నామా లేదా? ఆయన పనులు చేసినప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. సమభూమిగా ఉన్నామా, లేకపోతే వంకరలు, టెంకర్లు కలిగిన భూమిగా, లేకపోతే గుట్టలు, లోయలు, కొండలు, రాళ్ళు కలిగిన భూమిగా? కొన్ని భూములు ఎంత సరి చేసినా సరికావాలి, ఎంత సరి చేసినా. మధ్య ఒక ఆయన అపార్ట్మెంట్ కడదామని ఒక భూమి తీసుకోండి, అపార్ట్మెంట్ కడదాం. ఎంత దొరికినా కూడా ఇంకా స్వచ్ఛంగా కనపడుతుంది. ఆ నేల కుంగిపోతా ఉంది, అయినా కూడా ప్రయత్నం చేశాడు.
పిల్లర్లు వేసాడు, ఇసుక కంకర చాలా వేసాడు, దగ్గర 16 పిల్లర్లు లాగా వేసాడు. అపార్ట్మెంట్ కడతా 16 పిల్లర్లు లాగా వేస్తే పిల్లర్లు వేసాడు, కుంగిపోయిన ఇంకా బాగా లోతుగా పిల్లర్లు వేసాడు. పిల్లర్లు వేసిన వారం రోజులకి ఇంకా గోడ కట్టలా ఏం కట్టలా, ఆ పిల్లర్లు అన్ని లాడిపోయాయి. చెప్పండి, అటువంటి పరిస్థితుల్లో ఆ బిల్డింగ్ కడతాడా? బిల్డింగ్ కట్టే ఏమైంది? కూలిపోతుంది. ఈరోజు నీ జీవితం నా జీవితం కూడా గుండెలో ఉన్నాయో ఎంత మంచిగా ఉన్నా కూడా కూలిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవునితో అంటగట్టబడిన స్వభావం లేదు, దేవుని మందిరంలో గడపాలనే స్వభావం లేదు, దేవునికి భయపడే స్వభావం లేదు. వంకర టెంకర. సంఖ్యాకాండం 23:21 చదవండి ఒక మాట. సంఖ్యాకాండం 23:21. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. ఎంత చక్కటి మాట. యాకోబులో ఏ దోషము కనబడాల, ఇశ్రాయేలులో ఏ వంకరతనం కూడా కనబడాల. ఈరోజు నిన్ను కూడా దేవుడు చూస్తే ఎన్ని వంకరలు ఉంటాయి, ఎన్ని దోషాలు ఉంటాయి, ఎన్ని తప్పులు ఉంటాయి, చూపులు బట్టి, మాటలు బట్టి, ఆలోచనలు బట్టి. ఎన్నో వంకరలు, ఎన్నో దోషాలు. యాకోబులో ఏ దోషం నిలబడలేదంట, ఇంకా ఇశ్రాయేలులో ఏ వంకరతనం. ఈరోజు నువ్వు నేను పనిలో చేసినప్పుడు ఏ వంకరతనం లేకుండా చూసుకోవాలి. వంకర మలుపులు అన్నీ ఏమైంది? రోడ్డు సరిగా లేదు, వంకరలు టెంకర్లు ఉన్నాయి. మరి ఈడేమో కొత్తగా బండి వచ్చింది, స్పీడ్గా పోతున్నాడు. వంకరలు చూసుకోవాలా? ఏం చూసుకోవాలా? పోయాడు, గుద్దాడు, కొలబడ్డాడు. వంకరలు టెంకర్లు ఉంటే ప్రమాదాలే, యాక్సిడెంట్లే, చనిపోవడమే. ఈరోజు ఆత్మీయంగా కూడా ఎన్నో వంకరలు, ఎన్నో మలుపులు, ఎన్నో గుంటలు, ఎన్నో లోయలు. వంకరతనాన్ని తీసేసుకోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో వంకర భూమిని మార్చుకోవాలి, సమభూమిగా మార్చుకోవాలి. విన్నగా చూద్దామండి. కీర్తనలు గుర్తుపెట్టుకోండి, ఏ భూమిలో ఉన్నాయో ఎట్లా మార్చుకోవాలి. కీర్తనలు 85, కీర్తనలు 85 11 ఈ రోజంతా భూమి గురించి మనం చెప్పుకోలేదు. 85:11 భూమిలో నుండి సత్యము మనుషులు. చాలు. భూమిలో నుండి ఏం రావాలి? సత్యం. నోరు తెరిస్తే సత్యం, నోరు తెరిస్తే నిజం, అబద్ధాలు రావు, సత్యమే మాట్లాడు. ఈరోజు మనం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఒక్కడ నిజం ఉండదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట, అన్ని అబద్ధాలే. నిజాలు అసత్యంలో నిజాలు లేవు. ఎఫెసీ 4:15 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ప్రేమ కలిగి చెప్పండి, ఎట్లా ఉండాలంట? సత్యము చెప్పుచు. నిజం మాట్లాడు, అబద్ధం చెప్పమాకు. నిజం తెలియకపోతే మెలకునుండు, తెలియకపోతే మాట్లాడమాకు. నిజం మాట్లాడమే, సత్యం కలిగే వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరించాలి. మన దేవుడు సత్యవంతుడు. ఆయన అంటాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ సత్యంలోకి పోదాం. ఆ సత్యంలోకి వస్తే 2 తిమోతి 4:2 చదవండి. 2 తిమోతి సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము. సత్యానికి చెవి ఎట్లా? నిజానికి చెవి ఎట్లా? నిజానిట్లా ఏం కథలంట? ఏం కథలు? కల్పన, ఊహించుకోవడం. ఒక్కొక్కరు ఊహించుకోవడం. నిజమేమో ఒకటి ఉంది, అక్కడేమో ఊహలేమో ఇంకెక్కడికో పోతున్నాయి. కల్పన కథలు. ఈరోజు ఏ ఇద్దరు కూర్చున్నా, ఏ ముగ్గురు కూర్చున్నా, ఎక్కడికి పోయినా
నిజం అనేది ఒకటి ఉంటుంది, అబద్ధాలే నిజం. ఒక సామెత ఏంటంట, సామెత నిజం నిజం నోరు తెలిస్తేనంట అబద్ధం రాదా. ఇది సామెత. నిజం నోరు తెలిసే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది. గుర్తొచ్చిందా ఇప్పటికైనా? నిజం నోరు తెలిసే లోపలే అబద్ధం అంట ఊరు మొత్తం తిరిగి వచ్చింది. ఈరోజు కల్పనా కథలు ఊహించుకోవడం. ఈరోజు సత్యమనే భూమిగా ఉండాలి, సత్యమనే భూమిగా ఉండాలి. మూడోదిగా చూద్దానండి. మూడోదిగా ఎటువంటి గొడవ ఎట్లా ఉండాలి చెప్పండి? సమభూమిగా ఉండాలి, వంకర టింకరలు లేకుండా ఉండాలి. రెండోదిగా సత్యమైన భూమిగా, అబద్ధాలు ఆడకూడదు, కల్పనా కథలు ఉండకూడదు. మూడోదిగా ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నేలను సాధ్యపరిచినప్పుడు అది తన సారం మీదట నీకేదు, కానీ భూమి మీద దిగులుపరచు దేశ నిమనమైనను సారము ఇక మీదట నీకు ఇయ్యదు. సారము కలిగిన భూమిగా ఉండాలి. మూడోదిగా ఏ భూమిగా ఉండాలి చెప్పండి? సారవంతమైన భూమి. సారం లేకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? సారం ఉండాలి, ఫలాలు ఉండాలి. భూమి ఒక పంట 1 ఎకరము 2 ఎకరాలు కౌలు తీసుకోవాలనుకోండి, ఎవడుతారు ముందు? ఇంతకుముందు ఏం వేశారు అక్కడ? ఇంతకుముందు బాగా దిగుబడి వచ్చిందా? లేకపోతే నీళ్ళు వస్తున్నాయా? వర్షం ఉంటుందా? లేకపోతే కాలంలో మోటార్ ఉంటుందా? ఇక్కడ పంట వేస్తే మంచిగా దిగుబడి వచ్చింది అని అన్ని ఎంక్వైరీ చేసే కౌలుకో లేకపోతే పంటలో వేస్తాం. సారం లేని పంట దగ్గర ఎంత పంట పడినా, ఎంత వర్షం వచ్చినా, ఎన్ని నీళ్ళు వచ్చినా అలా పంట ఏమన్నది అనుకోండి, చేస్తారా? ఏమన్నా కౌలు తీసుకుంటారా? తీసుకోలేదు. సారవంతమైన భూమి. ఈరోజు నువ్వు నేను కూడా నిస్సారం కలిగి ఉన్నావు, సారం లేదు. పేరుకి భూమి లాగానే ఉన్నావు, పేరుకి సారవంతంగా కనబడుతున్నా కానీ సారం లేదు. ఈరోజు మనం ఎట్లా కనపడాలంటే సారవంతమైన భూమి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50వ వచనం. చెప్పవచ్చు, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారైంది ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని. ఏంటిది సారం అంటే? ఏంటి చెప్పండి? సారవంతమైన భూమి అంటే సమాధానం కలిగి ఉండడమే, తోటి వారిని ప్రేమించడమే సారం. ఈరోజు సారము లేదు. ఉప్పు అంట మంచిదేనే కానీ ఎట్లా ఉందంటే అది నిస్సారమైందంట. నిస్సారమైన ఉప్పుతనం లేదు. స్పూన్ ఉప్పు వేస్తేనే కూరలో కలిసిపోద్ది, గంట ఉప్పేసిన కనవట్లా అంటే దాని ఆ ఉప్పు పనికి రాదు, సారం లేదు. ఆ ఉప్పులో ఉప్పు తత్వం లేదు. మన జీవితాలు కూడా ఉప్పు స్వభావం లేదు, నిస్సారమైన స్వభావం, సమాధానం లేదు, సంతోషం లేదు, తోటి వారిని ప్రేమించు, శత్రుత్వం కలిగి ఉంటారు. సారవంతమైన భూమి ఉందా? సారం, సమాధానం ఉందా? పరీక్ష చేసుకో. 4వ చూద్దామండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 5:1. నా పేరు గురించి పాడిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాళ్ళ గురించి పాడిన వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఏ భూమన్నా? సత్తువ కలిగిన భూమి. సత్తువ కలిగిన ఎన్ని పంటలు వేసినా ఇంకా పంట ఇస్తా ఉంటుంది. సత్తువ ఎన్ని సంవత్సరాలైనా రక్షణ ఉంది. సంవత్సరాలు గడిచిన సత్తు ఏమాత్రం కూడా తగ్గకూడదు. రక్షణ పొందిన కొత్తలో, బాప్తిసం తీసుకున్న కొత్తలో ఏ విధమైన సత్తు ఉంటుందో 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అదే విధంగా సత్తు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రార్థనలు, అదేవిధంగా బంధంలో చేరేందుకు, అదేవిధంగా విశ్వాసాన్ని ప్రేమించేందుకు. ఇది ఎట్లా ఉంటుందంటే
బాప్తిసం తీసుకున్న కొత్తలో బాగానే ఉంటావు, తర్వాత దిగజారిపోతూ ఉంటావు, తర్వాత నీచమైన స్థితిలోకి పోతున్నావు, సత్తువ లేని వారిగా. మోషే గారంట 34 వచ్చాయి ద్వితీయోపదేశకాండం చదవండి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు గలవాడు, అతనికి దృష్టి మానమే లేదు, అతని సత్తువు తగల. 120 సంవత్సరాలు అయిందంట. 120 సంవత్సరాలు కూడా కళ్ళజోడు రాలా. 40, 40కి, 50కి, 10, 30కి. ఈ మధ్య 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు కొంతమంది. ఆ డ్యూటీకి పోయాను ఇన్విజిలేషన్ పోతే ఒక రూమ్లో 5 పడ్డారు కళ్ళజోడు. చిన్నపిల్లలే కళ్ళజోడు పెట్టుకొని రాస్తున్నారు పరీక్షలు. ఏంట్రా పరిస్థితి ఏంటంటే, సార్ 3వ తరగతిలోనే సైట్ వచ్చింది సార్ అంటున్నారు. 2వ తరగతి అంట, 3వ తరగతిలోనే. ఈరోజు సత్తువ కనబట్ల. మోషే గారికి 120 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఏ మాత్రం కూడా సత్తువ దగ్గర చూపు మానలా, కాళ్ళు చచ్చిపడిపోలా, చేతులు చచ్చిపడిపోలా, పని చేస్తానే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. కళ్ళు చూపు మాత్రం కూడా తగల. కళ్ళజోడు పెట్టుకున్నా కూడా కనపడదు. ఒక్కోసారి కళ్ళజోడు పెట్టుకున్నా కూడా ఈరోజు చూడలేని పరిస్థితి. సత్తువ ఏంటి పరిస్థితి? దేవుని వాక్యంలో, దేవుని మంత్ర విషయాల్లో ఒక ఆయన అంటాడు, అప్పుడు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు ఎంత సత్తు ఉందో, ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు కూడా అంతే సత్తు ఉంది నాకు అన్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? ఎవరైనా చెప్తారేమో. ఒక ఆయన అంటాడు కదా, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చాం. ఆ 40 సంవత్సరాలప్పుడు ఎంత సత్తు కలిగి ఉన్నానో, ఎంత బలం కలిగి ఉన్నానో, ఇప్పటికీ ఏమాత్రం, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా ఏమాత్రం కూడా నాకు బలం తగ్గలేదు అన్నాడు ఒక ఆయన. ఎవరాయన? చెప్పుకున్నా, బైబిల్ స్టడీలో కూడా చెప్పుకున్నా, చాలా వీక్ గా ఉన్నారు. కానీ చదవన్నమాట యెహోషువ 14వ అధ్యాయం. కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి బైబిల్ చూడాలి. యెహోషువ 14వ అధ్యాయం చదవండి. ఎన్నో వచ్చినట్టు 10వ వచనం చదవండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏళ్ళు ఆయనను సజీవులుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏళ్ల వాడు. మోషేను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలం. అప్పుడెంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం. అప్పుడెంత బలం ఉందో ఇప్పుడు కూడా సత్తువు తగల, బలం తగల. నిజంగా ఒకసారి ఆలోచిస్తే వృద్ధులు పనిచేసినట్టు కూడా మనం పని చేయలేకపోతాం. వాళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళు బలంగా ఉంటున్నాయి. మనమైతే ఒక గంట పని చేస్తేనే గోరబడిపోతున్నాం. వృద్ధులు అలు పెరగగా పనిచేస్తూ ఉంటున్నాడు. మాస్టర్ నాకు తెలుసు, ఆయన భార్య కూడా టీచర్, 2 టీచర్లే. వాళ్ళ తల్లికి దగ్గర 85 సంవత్సరాలు. దేవుని మందిరంలోకి వస్తారు, దేవుని ఆరాధిస్తారు. తల్లి మందిరంలోకి వచ్చి ఆరాధించిందంటే అందరికి మైకాకర్లాయి. ఆ కొడుకు మాస్టర్, ఆ మేడం గారు 2 టీచర్లే. వాళ్ళు ఆరాధన చేస్తే నోట్లోంచి మాట బయటకు రాదు. మరి ఇలా యవనస్తులు 2 టీచర్లే. ఆ తల్లి ఆరాధన చేసింది, ఇక మైకాకర్లా కంచులాగా మోగింది. మరి ఆ తల్లి 80 సంవత్సరాలు, 45 సంవత్సరాలు. చెప్పండి, ఎవరికి బలం ఎక్కువ ఉండాలి? ఈరోజు చాలా మంది సత్తువ లేని పరిస్థితిలో ఉన్నారు, బలము లేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని విషయాల్లో సత్తువ కోల్పోతుంటున్నారు. సత్తువ కలిగిన భూమిగా నువ్వు నేను ఉండాలి. సత్తువ కలిగిన, బలము కలిగిన వాళ్ళముగా. మనకేమో అన్నింటిలో సత్తు ఉంటుంది కానీ, చెప్పండి, అన్నింటిలో సత్తు ఉంటుంది కానీ దేవుని
వచ్చేసరికి పాటలు పాడటానికి నోరు సరిగ్గా రాదు, ప్రార్థన చేయడానికి నోరు సరిగ్గా రాదు, వాక్యాలు నవ్వడానికి నోరు సరిగ్గా రాదు. కొంతమంది చదువు వచ్చినా కూడా నోరు రావాలి అసలు. మన గొంతులు మందిరంలో కంచు మోగినట్టు మోగాలి. చెప్పండి, ఎట్లా మోగాలి మన గొంతులు? కంచు. ఈ మాట కూడా చెప్పండి, ఈ మాట కూడా చెప్పండి. కంచు మోగినట్లు మోగాలి. దేవుడు బయట అయితే ఎక్కడెక్కడో బజార్లో మాట్లాడితే ఇళ్ళలోకి వినపడదు. దేవుని మందిరంలో, దేవుని పాటల విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో సత్తువ కలిగిన వాళ్ళముగా, దేవుని విషయాల్లో సత్తువ కలిగిన వాళ్ళముగా నువ్వు నేను జీవించాలి. చూద్దారండి. ఐదవదిగా మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 31వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఏలుచున్నాడని జనములో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. చెప్పండి, భూమి అంట చెప్పాలి, భూమి సంతోషం. ఈరోజు సంతోషకరమైన భూమిలా ఉండాలి. సంతోషం, ఆనందం, సమాధానం, నెమ్మది. భూమి అంతా ఎట్లా ఉంది? సంతోషమైన భూమి. ఈరోజు నువ్వు నేను సంతోషించాలి. ఎలా పౌలు గారు అంటున్నారు, ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ఆనందించుడి, మరలా చెబుతున్నాను, ఆనందించుడి. నాకు ఆ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది, నన్ను అట్లా నవ్వమంటున్నావు, నన్ను అట్లా సంతోషపడమంటున్నావు అని అనుకుంటున్నారేమో కొంతమంది. అవన్నీ పక్కన పెట్టండి. ఎవడు అంటున్నాడు, నీ చింత యావత్తు, నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీ బాధలన్నీ, నీ సమస్యలన్నీ, నీ కష్టాలన్నీ, నీ బాధలన్నీ, నీ దుఃఖాలన్నీ నాట్యంగా, సంతోషంగా మారుస్తూ ఉంటారు. సియోనును ఆశ్రయించగానే దుఃఖముని తూర్పులు ఎగిరిపోవును. సియోనును ఆశ్రయించగానే దుఃఖముని తూర్పులు ఎగిరిపోవును. శాంతి సంతోషము నీ హృదయములు ఉప్పొంగును. శాంతి సంతోషము నా హృదయములు ఉప్పొంగెను. స్తుతి స్తుతి స్తోత్రం హల్లెలూయా. సియోనులో చేరగానే, దేవుని సన్నిధిలో గడపగానే, ప్రార్థించగానే, దేవుని వాక్యం చదవగానే, దేవుని మందిరంలో కూర్చోగానే సంతోషం ఉప్పొంగిపోవాలి, దుఃఖం పారిపోవాలి, ఏడుపు పారిపోవాలి, రోగం దూరమైపోవాలి. ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్ని తల మీద కూర్చొని అయ్యో నాకదింది, నాకదింది, నాకదింది ఏడ్చుకుంటూ కూర్చొని, ఏడ్చుకుంటూ కూర్చొని నీ చింతలన్నీ నీ మీద వేసుకుని ఏడుస్తుంటే దేవుడు ఇంకా ఎట్లా ఆ చింతలు తీసేస్తాడు? నీ చింతలన్నీ దేవుడికి అప్పచెప్పు. నీ చింతలన్నీ, నీ బాధలన్నీ ఈరోజు ఎట్లా ఉండాలి? సంతోషమైన భూమిగా. 7వ అధ్యాయం 14. అదే మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచ్చింది. 7వ అధ్యాయం హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21 వచ్చింది. క్షమించండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 21 వచ్చింది. ఆ దినమున నేను మనవి ఆలకించును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి యొక్క మనవి ఎప్పుడు సంతోషంగా ఉంటే నువ్వు పెట్టే ప్రతి మనవి, ప్రతి మొర దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. కీర్తనలు 96వ అధ్యాయం, కీర్తనలు 96 11 వచ్చింది. కీర్తనలు 96. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక,
ఆనందించును గాక. భూమి ఏం చేయాలి? ఎందుకు? యెహోవా ఏం చేయించున్నాడు? యెహోవా కొరకు. అంతేగాని నాకు అది వచ్చింది, నాకు ఆ లాభం వచ్చింది, నాకు డబ్బులు వచ్చినాయి, లేదా నాకు పని దొరికింది, లేకపోతే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, అది కాదు. యెహోవా ఏం చేయించున్నాడు? భూమి ఆనందించును గాక. భూమికి సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. సంతోషం కలిగిన భూమిగా మనం ఉండాలి. ఆరోగ్యంగా చూద్దామండి. ఆరోగ్యంగా నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా 5:17, పేజీ నంబర్ 404. భూమి సంపాదించుకునే వారము కాదు. చాలు. భూమి సంపాదించుకునే వారము కాదు. సంపాదన ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సంపాదించుకోవాలి. భూమి సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవుని సంపాదనలో నువ్వునే ఉండాలి. దేవుడు నిన్ను సంపాదించుకోవాలి. భూమిని ఏం చేయాలంట? దేవుడిని సంపాదించుకుంటున్నామా? ఇంకా లోకాన్ని లేకపోతే, ఇంకా లోక భాషలు, ఇంకా లోక తలంపులు, ఇంకా ఇష్టం వచ్చిన జీవితాన్ని, ఇష్టం వచ్చిన వ్యతిరేకమైన దేవునికి ఇష్టమైన పనుల్ని సంపాదించుకుంటున్నాము. మొదటి తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు. ఏం సంపాదించుకోవాలి? చెప్పండి. ఒకటోది నీతి అంటే ఎవరు గుర్తు రావాలి? నీతి అంటే బైబిల్లో ఈ మాటలన్నిటికీ ఒక్కొక్కరు ఉన్నారు, ఒక్కొక్క పేరు గుర్తు రావాలి. ఎంతమంది ఎన్ని మాటలు చెప్తారో చెప్తారు. నీతి అంటే చెప్తారా ఏమన్నా? నోవాహు. వెరీ గుడ్. ఎవరు చెప్పినారు? నీతి అంటే నోవాహు గుర్తు రావాలి. భూమి మీద దేవుడు చూస్తే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, నోవాహు తప్ప. నీతి అంటే నోవాహులాగా జీవించడం కొరకు ప్రయత్నించారు. రెండోది భక్తి. చెప్పండి. భక్తి గురించి ఎవరి గురించి చెప్పుకోవచ్చు? భక్తి చెప్పాలి కదా. చెప్పండి. మీకు వచ్చిన పేరు ఒక్కొక్కరు అప్పుడు చెప్పండి. ఏదో ఒకటి రైట్ అయింది. భక్తి. దాని ఏమాత్రం కూడా భక్తిని విడిచిపెట్టాల. సింహాల బోన్లో వేస్తాన్నా కూడా చెప్పండి. భక్తిని విడిచిపెట్టినా పోయి ఇంకా ముమ్మారు ప్రార్థన చేశాడు బైబిల్లో. భక్తి. మూడోది విశ్వాసం. ఇది అందరూ చెప్తారు. ఎవరు? అబ్రహాం. విశ్వాసం అంటేనే అబ్రహాం అంటేనే విశ్వాసులకు తండ్రి. రాసుకోండి, అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి అడిగినప్పుడు చెబుతారు కదా. విశ్వాసం అంటే అబ్రహాం. నాలుగోది ప్రేమ. చెప్పండి. ప్రేమ అంటే దావీదు. శత్రువును కూడా ప్రేమించాడు. సౌలుని చంపాల్సిన సౌలుని దొరికాడు, కత్తుంది చంపాడా? పోయి చెంగు కోసిమని తీసుకొని పోయి చూపించాడు. నేను చంపడానికి అవకాశం వచ్చింది, అయినా చంపలా. ప్రేమ అంటే దావీదు గుర్తురాడు. ఇంకా ఓర్పు. చెప్పండి. ఓర్పు అంటే యోబు గారు ఎంత ఓర్చుకున్నాడు. భార్య తిట్టింది, అందరు తిట్టారు, కుష్టివ్యాధి వచ్చింది, పుండ్లు వచ్చాయి, బుడిలో కూర్చున్నాడు, బుడిద రాసుకున్నాడు. అయినా దేవుణ్ణి దూషించాడా? భార్యనే కదా. దేవుని దూషించి సావరాదు. ఏమన్నప్పుడు బడే చెప్పినలే, మంచి సలహా ఇచ్చిన అని దూషించడా? దూషించడా? మూర్ఖురాలు మాట్లాడినట్లు. మూర్ఖురాలు. అసలు నాకు అర్థం కాదా ఆ యోబుకి ఆ మూర్ఖురాలు ఎట్లా బాధలేదో తెలియదు. అంటే బాగున్నప్పుడే, మంచిగున్నప్పుడే దేవుడు, ఏదైనా కష్టం వస్తే దేవుని దూషించు. ఓర్పు. యోబు గారు గుర్తు. ఇంకా సాత్వికం. ఎవరు? మోషే. సాత్వికం. భూమి మీద మోషే సాత్వికం. భూమి మీద ఉన్న వారిని అందరూ కూడా మోషే
సాత్వికుడు. 6 పేర్లు ఎన్నున్నాయి అక్కడ చెప్పండి, ఎన్నున్నాయి? ఈసారి ఇప్పుడు అడిగితే చెప్పాలి ఖచ్చితంగా. నీతంటే నోవా, భక్తి అంటే దానియేలు, విశ్వాసం అంటే అబ్రహాం, ప్రేమ అంటే దావీదు, ఓర్పు అంటే యోబు, సాత్వికం అంటే మోషే. ఎన్ని సంపాదించు, ప్రేమ, ఓర్పు, సహనం, నీతి, భక్తి, సాత్వికం, మనమేమో ఇవన్నీ వద్దు, మనకి ఎన్ని వద్దు, దానికి వ్యతిరేకం కావాలి. నాకు ఇప్పుడే కావాలండి. ఒక ఆమె ప్రార్థనకు వచ్చింది, ప్రార్థన అప్పుడే వచ్చింది ప్రార్థనకి, అంతకుముందు ఎప్పుడు రాలేదంట. అయ్యగారు ప్రార్థన చేయడం అడిగింది. ఏందమ్మా ఏం కావాలి నీకంటే? అయ్యగారు ఇల్లు లేదు, అయ్యగారు స్థలం ఇవ్వాలంట, ఇల్లు కట్టి ఇవ్వాలంట. ఎవరు ప్రార్థన చెప్పండి? స్థలం గవర్నమెంట్ అంట, స్థలం ఇవ్వాలంట, మళ్ళీ ఆ స్థలంలో గవర్నమెంట్ ఇల్లు కట్టి ఇవ్వాలంట. ఆమె ఏం లేదంట. అమ్మా ఎంతకాలం ప్రార్థనకు వచ్చి రక్షణ పొందావంటే, రక్షణ లేదు, బాప్తిసం లేదు, ఇప్పుడే వచ్చానయ్యా, ఇప్పుడే వచ్చా, దేవుడు నా కోరికలను తీరుతున్నాడంట. చూడండి, అప్పుడే వచ్చింది, అప్పుడే ఇల్లు కావాలంట, స్థలం కావాలంటే ఇల్లు కావాలి. ఈరోజు నేను ఉదాహరణ చెప్పాను. ఈరోజు చాలా మంది ఎట్లా ఉన్నారంటే, నేను మందిరంలో పోతున్నా, నాకు అన్ని కావాలి, నాకన్నీ, నా పిల్లగానికి ఉద్యోగాలు కావాలి, నా పిల్లగానికి పెళ్లిళ్ళు కావాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి, నా పిల్లగానికి ఫస్ట్ క్లాసులో పాస్ కావాలి. వద్దు దేవా, నీ చిత్తమయ్యా, నీకు అప్పచెప్తున్నా, ప్రార్థనలో కాయపెట్టు, ప్రార్థన చేయి, దేవుని దగ్గర గోదాడు మొదలుపెట్టు. ఎంతో కాలం చేసాల్సిన తొందరలు కూడా ఏదో ఒక లోటు. పౌలు గారికి ఒక లోటు ఉంది. ఏంటిది ఆ లోటు? చెప్పండి, ఏంటిది? దేవుడు పౌలుకి ఒక ముళ్ళు పెట్టాడు. ఏం పెట్టాడు? ఎన్నిసార్లు అడిగాడు, ప్రభా నీ చిత్తం అయితే ముళ్ళు తీసేయి. ఆ ముళ్ళు అంతా తీసేసాడు దేవుడు. ఇలా అయినా కానీ దేవుడు విడవల. ఈరోజు నీకు నాకు మనకి ఒక ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళను తీసేయాలి. నీ చిత్తం అయితే తీసేయి, దేవుని చిత్తం అయితే తీసేస్తాడు. ముఖంలో ఉంచిన పర్వాలా, దేవుడే చూసుకుంటాడు మొత్తం. ఈరోజు ఎట్లా ఉండాలంటే మనం చెప్పండి, ఈ 6 లక్షణాలు సంపాదించుకునే వాళ్ళ తొందరపడకూడదు. ఓపిక దేవుని మందిరంలో దేవుల్లో ఓపిక ఉండి దేవుని వాక్యాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చివరిగా ఇంకొక విషయాన్ని ధ్యానం చేసుకొని ముగించుకోవాలి. ఇంకొక విషయం, యెహోషువ 22:9. యెహోషువ 22:9, పేజీ నంబర్ 195. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారు యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాను స్వాధీనపరచుకున్న స్వాస్థ్య భూమి అయిన గిలాదులోకి వెళ్ళుటకు కనాను దేశమందలే. స్వాస్థ్య భూమి కనాను, స్వాస్థ్య భూమి. ఏడవదిగా ఏ భూమి? స్వాస్థ్యం అంటే సొంతం. స్వాస్థ్యం అంటే చెప్పండి, స్వాస్థ్యం అంటే సొంతం. అది ఎవరికి ఆధారం, నాది, ఇది నా స్వాస్థ్యం. అప్పుడప్పుడు అంటా ఉంటారు, ఇది నా కష్టార్జితం అంటారు, ఇది నా స్వాస్థ్యం అంటారు. ఈరోజు స్వాస్థ్యమైన భూమి బైబిల్లో రాయబడింది కానాను గురించి. ఈరోజు నీకు నాకు స్వాస్థ్యమైన భూమి ఎక్కడుంది? స్వాస్థ్యమైన భూమి పరలోక రాజ్యములు. మీ హృదయాలు కలవరపడలేకుండి, ఇగో మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వాస్థ్యం. ఈ లోకంలో ఇల్లు కాదు, ఈ లోకంలో మెడ కాదు, ఈ లోకంలో ఆస్తి కాదు, ఈ లోకంలో సంపాదన కాదు, ఈ లోకంలో ఆరోగ్యం కాదు. స్వాస్థ్యమైన పరలోకంలో మనందరికీ ఒక స్వాస్థ్యమైన దానికోసం ప్రయాసపడు. దానికోసం నీకు ఇల్లుంటే మంచిదే, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మంచిదే, కాదంట ఇది అశాశ్వతమైనది. ఆ ఇల్లు అన్న కూలిపోతే లేకపోతే మనం చచ్చిపోతాం. రెండింటిలో పడదండి. మంచి సిమెంట్ వేసి, మంచి ఐరన్ రాడ్లు వేసి, మంచి 50 mm లేకపోతే 60 mm రాడ్లు వేసి మంచిగా స్టాండర్డ్ గా కడితే ఆ ఇల్లు అంతా ఉంటుంది. కానీ మనం మాత్రం నశించిపోతాం. ఏదో ఒక రోజు మనం చచ్చిపోవాల్సిందే. దీని కొల కాదు మనం ప్రయాస ఉన్నంత కాలం ఉంటాం. మరి తర్వాత నీ స్వాస్థ్యమైన భూమి పరలోక రాజ్యంలో ఉంది. స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవద్దు. నిరీక్షణ కలిగి ఉండు, ఎదురు చూడు. చూడండి ఒక మాట, 1 Peter 1:4.
ఒకటి పేతురు 1:4. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ. ఈరోజు మన భూమి స్వాస్థ్యమైన భూమిగా ఉండాలి. చెప్పండి, ఒకటోది ఏ భూమి? చెప్పాలి అందరూ. ఒకటోది సమభూమి, రెండోది స్వచ్ఛమైన భూమి, మూడోది సారవంతమైన భూమి, నాలుగోది సత్తువ కలిగిన భూమి, ఐదోది సంతోషమైన, ఆరోది సంపాదించుకోబడిన, ఏడోది స్వాస్థ్యమైన. ఈరోజంతా భూమి గురించి చెప్పుకో. ఆరాధవర్తమానం, బలవర్తమానం. దేవుడి దగ్గర అడిగితే భూమి గురించి ఎందుకో నాకు వచ్చింది. అడిగితే దేవుడి రిఫరెన్స్ 2 వారాలు పట్టింది ఈ వాక్యాన్ని ప్రిపేర్ కావడానికి. 1 వారం కాదు, ఎన్ని వారాలు పట్టిందంటే 2 వారాలు దేవుడి దగ్గర కనిపెట్టుకున్న ప్రభా భూమి గురించి కొన్ని మాటలు చెప్పేయ్యా, ఆ భూమి నేనే అని అర్థం చేసుకొని దేవుడు చక్కగా ఈ వాక్య భాగాలు రిఫరెన్స్ చెప్తే ఒక అర్ధగంట 30 గంటల వాక్యం అయిపోతుంది. కానీ దీన్ని సిద్ధపడటానికి 2 వారాలు దేవుడి దగ్గర కనిపెట్టుకొని ఈ చెప్పని అంశం ఎప్పుడు చెప్పలా, కొత్త విషయం. ఇటువంటి విషయాన్ని బోధించడానికి దేవుడి దగ్గర కనిపెట్టుకున్న దేవుడి సమాధానం ఇచ్చారు. ఈ భూమి మనం ఏం చేయాలంటే మరి 7 రకాలుగా భూమి మారాలంటే, ఈ 7 రకాల భూమిగా నువ్వు నేను ఉండాలంటే చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఎరువు వేయాలి. ఇంకా వస్తున్నాయి, రోజులు వస్తున్నాయి. పంటలు వేసినప్పుడు ఏం చేస్తారు? భూమిని సాగుబడి చేస్తారు, ఎరువు వేస్తారు, నీళ్లు పెడతారు. ఈరోజు నువ్వు నేను సాగుబడి చేయాలి. మన భూమిని అంటే మన శరీరాన్ని సాగుబడి చేసుకోవాలి. 2 సమయాలు 9:10 చదవండి. 2 సమయాలు 9:10. 2 సమయాలు 9:10. కాబట్టి నీవు నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి చాలు ఏం చేయాలంట? సాగుబడి చేసి యజమాని కుమారునికి భోజనానికి ఆహారం కలిగినట్లు ఏం చేయాలి? సాగుబడి చేయాలి. ఈరోజు సాగుబడి చేయకపోతే, దున్నకపోతే, ఎరువు వేయకపోతే, నీళ్లు ఆ పంట మీద నీళ్లు వేయకపోతే, కాలువ లేకపోతే, వర్షం కురకపోతే ఏమైతాం? ఎండిపోతాం, నాశనం అయిపోతాం, క్షమించబడతాం. శ్మశాన భూమిగా, పాడైపోయిన భూమిగా మారుతాం. ఎన్ని 7 లక్షణాలు లేకుండా ఉండాలంటే ఈ 7 లక్షణాలు కలిగి ఉండాలి. ఈ 7 లక్షణాలు కూడా లేకపోతే ఇప్పుడే సాగుబడి మొదలుపెట్టు, సాగుబడి వ్యవసాయం ప్రారంభించు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయం, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు. నర తోటల నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయం. నువ్వు వ్యవసాయం చేయకపోతే దేవుడికి అప్పచెప్పు. దేవుడే దున్నుతాడు, దేవుడే వ్యవసాయం చేస్తాడు, దేవుడే సాగుబడి చేస్తాడు. ఫలించే చెట్టుగా, ఫలించే కొమ్మగా, వర్షించినట్లు, భూమి ఫలింపజేసినట్లు, ఫలాలించినట్లు నేను కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. అటువంటి సిద్ధపాటు కలిగి ప్రార్థన పూర్వకంగా మనలో చేయండి. దేవుడు ఇచ్చిన మాటలు దీవించుగా. 2 వాకులు ఎంచుకుందాం, కళ్ళు ఉంచుకుందాం. ఒక్క నిమిషం మనం సరి చేసుకుందాం.